నేను ఒకటే చెబుతున్నా, ఆడబిడ్డల జోలికొస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. గంజాయి సేవించి ఆడబిడ్డలపై అఘాయిత్యాలకి పాల్పడితే అదే వారికి మరణ శాసనమన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ సమాజంలో బతికే హక్కు లేదని, అలాంటి వారికి ఉరిశిక్షే సరైన మందన్నారు. బాధితులకు న్యాయం జరగడంలో జాప్యం జరగకూడదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలంటూ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయటంతో పాటు వేదిక పైనుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లె ఘటనకు ప్రధాన కారణం గంజాయి అని గుర్తించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గంజాయి సాగు, విక్రయాలు యథేచ్ఛగా పెరిగాయని, దానివల్లే నేడు నేరగాళ్లు రెచ్చిపోతున్నారని భావించి వారిని పట్టుకోవడానికి ఈగల్ టీం ఏర్పాటు చేశారు. ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో గంజాయి నెట్వర్క్ ను కూకటి వేలతో సహా పెకిలించి వేస్తున్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. యువత మత్తులో పడి మృగాలుగా మారకుండా కఠినమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నేరస్తులపై పీడీ యాక్టులు ప్రయోగించి జైలుకు పంపించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మదనపల్లె ఘటనలో కూడా నిందితుడికి వారం రోజుల్లోనే శిక్ష పడేలా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేవలం శిక్షలతోనే సరిపెట్టకుండా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చంద్రబాబు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపడుతోంది. పాఠశాలలు, కళాశాలల వద్ద సీసీ కెమెరాల నిఘాను పెంచడం, మహిళా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం, ఫిర్యాదు అందిన వెంటనే స్పందించే క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేయడం వంటివి ఇందులో భాగం. మదనపల్లె చిన్నారి కుటుంబానికి అండగా నిలుస్తూనే రాష్ట్రంలోని కోట్లాది మంది ఆడబిడ్డలకు రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం వివిధ రకాల చర్యలను చేపడుతోంది.